ఈ రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నా, హిట్ అయితే మీ అందరు లైక్ చేసి నన్ను షబాస్ అంటారు. లేకపోతే ఏముంది, 4 అక్షంతలు మా ఆయన వేస్తారనమాట. తప్పదు కదా. సర్లే శైలక్క, ఇంతకీ ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. మా ఆయన కూరండవే పిల్లమని ఒక క్యాలీఫ్లవర్ తెచ్చిస్తే నేను దాన్ని క్యాలీఫ్లవర్ 65 చేశాను. మొత్తానికి అయితే ఎలా వచ్చిందో అసలు ప్రాసెస్ ఏంటో వెళ్ళిపోదాం, సరేనా? సర్లే కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు అసలు ఎలాంటి వీడియో చేస్తే నచ్చుతాయి? యూస్ఫుల్ వీడియోస్ పెడితేనా వ్యూసే రావు, అలా అని మోటివేటెడ్ వీడియో పెడితేనా ఎప్పుడు ఇవేనా శైలక్క అంటారు. సర్లే అని కామెడీ వీడియో పెట్టానా, ఈ యాంగిల్లో మిమ్మల్ని చూడలేకపోతున్నాం శైలక్క అంటున్నారు. ఎటైనా బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తేనా మీరే వెళ్తారా, పిల్లల్ని ఎప్పుడు తీసుకుపోరా అంటున్నారు. ఒక మాట అడుగుతాను, మీరే చెప్పండి. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ స్కూల్ మాన్పించేసి నా వీడియోస్ కోసం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళాలా? ఎంతవరకు కరెక్ట్? అన్నానికైనా కొంచెం సెన్స్ ఉండాలండి. అలా అని మా పిల్లల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్లకుండా మేమేమి ఉండవండి. మాకు ఖాళీ దొరికిన టైం వల్ల మా పిల్లలతో మేము చాలా టైం స్పెండ్ చేస్తాము, చాలా ప్లేసెస్ కి వెళ్తాము. సో కుదిరినప్పుడు వీడియో తీసి పెడతాను, కుదిరినప్పుడు అయితే వీడియో తీసి పెట్టలేను కదా. ఒక మాట అండి, వీడియోలో కనిపించిన లైఫ్ ఒక ఎత్తు అయితే ఇంకొక లైఫ్ అనేది ఉంటుంది. సో ప్రతి దాన్ని వీడియోలో తీసి పెట్టడం అయితే కుదరదు కదా. అందుకే చెప్తున్నాను, ఒకరికి నచ్చినట్టు కాదు మనకి నచ్చినట్టు మనం ఉండాలని. సర్లే కానీ ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ పంచాయతీలన్నీ పెట్టుకుని మైండ్ డిస్టర్బ్ చేసుకునే దానికంటే ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా వాటిని ఉప్పు పసుపు ఉన్న వాటర్లో చక్కగా మరిగించుకోవాలన్నమాట. సో మరిగిన తర్వాత వాటిని ఆ వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి. ఏంటంటే కార్న్ఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, అలాగే ఉప్పు, కారము, ఇంకా గరం మసాలా. ఉప్పు ఏంటంటే కొంచెం చూసేసుకోండి, మనం ఫస్ట్లో ముక్కల్లో ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, సో అందుకని కొన్ని వాటర్ వేసుకొని ముక్కలకి మొత్తం పిండి అంతా పట్టేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. సూపర్ ఉంటుంది. మనం ఎక్కువగా పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫ్రై వేస్తూ ఉంటారు. నాకైతే ఈ ఫ్రై చాలా ఇష్టం. సో అందువల్ల నేను ట్రై చేశాను, సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు మాత్రం లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నేనైతే చేసేటప్పుడు చాలా భయపడిపోయాను, ఎందుకంటే ఆయిల్తో పని కదా. ఆయిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ రెసిపీ హిట్ కాకపోయింది అనుకో, మా ఆయన వచ్చి నాకు ఒక 4 అక్షింతాలు చల్లుతారు. 4 కాదులేండి, ఎక్కువే చల్లుతారు అనుకోండి. నేను అసలే చాలా సెన్సిటివ్, కింద మాట అంటేనే బాగా హట్ అయిపోతా. ఇంకా నాకు ఆ డే అంతా చికాగ్గా ఎలానో అనిపించింది. నాకులాగా మీరు కూడానా? అయితే కామెంట్ సెక్షన్ లో అటెండెన్స్ ఫేస్ వెళ్ళిపోండి అబ్బా. ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీతో తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా, చాలా టేస్టీగా ఉంది.